నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, కొంతమంది చెప్తుంటారు ఏంటంటే స్నానం చేసిన తర్వాతే మనం వంటగదిలోకి వెళ్ళాలి, వంట చేయడం అనేది స్టార్ట్ చేయాలి అని. కానీ ఎక్కడ చూస్తున్నామమ్మా, చాలా తక్కువ మంది లేచినామా, మనము జుట్టు అది స్టార్ట్ చేసుకున్నామా, డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాం, మన పనులు మనం చేసుకుంటాం. నిజంగా ఇలా చేయడం వల్ల మనకు ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందా అమ్మ బ్యాడ్గా? ఖచ్చితంగా ఉన్నాయి కదా, పరిహారాలు ఖచ్చితంగా ఉంటాయి. వీటికి చేయాల్సిందే మనం. ఎందుకంటే స్నానం ఆచరించకుండా ఇలాంటి పనులు చేయకూడదు ఆడవాళ్ళకి. పూర్వం ఏంటంటే ఆడవాళ్ళు లేవడమే, వాళ్ళు లేస్తూనే అశౌచం అంటే అశౌచం అంటే అది మంచి లేవడమే మన అశౌచం అయినట్టు. ఒకసారి నిద్రించామంటే మన శరీరంలోని ఆత్మ సూక్ష్మ శరీరంతో అది బయటికి వెళ్ళిపోతుంది అంటారు. సో ఒకసారి ప్రాణం అలా వెళ్ళి మళ్ళీ ప్రాణం వస్తుంది అంటారు. అందుకే పడుకునేప్పుడు పక్కన మంచినీళ్ళు పెట్టుకుని పడుకోండి. ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే వెంటనే వాళ్ళు ఒక్కొక్కసారి నిద్రలో కొంతమంది ఉలిక్కిపడి లేస్తారు. ఎందుకంటే ఆ దేహం ఒకసారి వదిలేసి ఆ శరీరం వెళ్ళినప్పుడు మళ్ళీ అది వచ్చినప్పుడు వాళ్ళకి కొంత తట్టుకునే శక్తి ఉండదు. కొంతమందికి వాళ్ళు నిద్రలో ఉలిక్కిపడ్డాము, ఏమనకపోయినా జస్ట్ అలా ఉలిక్కిపడి లేవడం ఇది చేస్తుంటుంది. అది శరీరంలో ఉన్న తత్వం అన్నమాట. వీక్గా ఉన్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. కొంచెం స్ట్రాంగ్ బాడీస్, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అవేం అనిపించదు. సో ఏదైనా సరే మనం మంచము నిద్రించాము అంటే అది అశౌచం కింద ఆ రోజు మనం ఆ బట్టల్ని వస్త్రాన్ని తడిపి స్నానం చేసి మళ్ళీ మనం ఏ పనినే చేయాలి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇదే నియమం. ఓన్లీ ఆడవాళ్ళకే కాదు నాన్న, ఇది మగవాళ్ళకైనా ఎవరికైనా సరే. పొద్దున్నే లేచామంటే స్నానం ఆచరించి బయటకు వచ్చి సూర్య నమస్కారం చేయాలి ఫస్ట్. ఇది ఫస్ట్ నెంబర్ 1 రూల్. సూర్యుడు అంటే మనం లేచినప్పటికీ ఆయన వచ్చేస్తుంటారు. అవును. సో వీళ్ళందరి వాళ్ళ పూర్వం అయితే 4ంటికి 3ంటికి 3, 4, 5 ఆ టైంలో లేచేవాళ్ళు. ఇవాళ 6, 7, 8, 9 చేస్తున్నారు. సో ఈ టైమింగ్స్కి సూర్య భగవానుడు హాయిగా పొద్దున్నే ఆయన వచ్చేస్తుంటాడు. ఆయనకి నమస్కారం చేయకుండా ఏ పనులు చేసినా ఇబ్బంది. ఇవాళ రోజు ఎన్ని హాస్పిటల్స్కి ఇంత అనారోగ్య సమస్యలు కారణకుండా వీళ్ళు స్నానం ఆచరించకుండా చేయడం వల్లే. సో నెగిటివ్ ఎనర్జీస్తో ఏదో ఫోన్ మాట్లాడుతూ నెగిటివ్గా మాట్లాడుకుంటూ విసుక్కుంటూ వంట మొదలు పెట్టకూడదు. ఎందుకంటే పూర్వము ఆడవాళ్ళు ఎక్కడ దీపారాధన, పూజలు అవి ఉండేవి. వాళ్ళకి వ్రతాలు ఉండేవి, నోములు ఉండేవి. అది వాళ్ళు వీలైన టైంలో నోములు చేసుకుంటారు. ఆడపిల్లలకి ఏదైనా వివాహం అయిన తర్వాత ఒక నోములు ఉండేవి. ఏదో పండు తాంబూలం, పూ తాంబూలం, ఇలాంటి తాంబూలాలు ఇచ్చుకునే నోములు ఉండేవి. అంతే వీళ్ళు పొద్దున్నే లేచి నిష్టగా కూర్చొని దేవుడి దీపారాధన చేసి పూజ చేయాలని ఉండేది కాదు. భర్తకి సహకరించాలి. భర్తకి కాస్త మన్నీళ్ళు పెట్టడము, కాస్త పువ్వులు అవి అన్ని పెట్టడము, దీపారాధనకి కాస్త నూనెది వేసి ఒత్తులు వెలిగించడం చేసి. సో ఆడవాళ్ళ దీపారాధన ఎక్కడ అంటే వాళ్ళు స్నానం ఆచరించి నోటికి వచ్చిన మంత్రాలని శ్లోకాలని చదువుకుంటూ వాళ్ళు పొయ్యి వెలిగించేవాళ్ళు. అగ్నిదేవుడికి నమస్కారం చేసేవాళ్ళు. అక్కడే వాళ్ళ దీపం. సో ఆడవాళ్ళ దీపం వెలిగించడం అంటే ఏంటి అంటే ఇంట్లో దీపము, ఇంటికి ఇల్లాలి ఇంటికి దీపం అంటే దేనికోసం అని అంటే అది ఇంట్లో దేవుడి దీపం కాదు, అక్కడ పొయ్యి దగ్గర వెలిగించే దీపాన్ని. సో అందుకే ఆ దీపం పెట్టే అమ్మాయి వస్తే ఇంట్లో చెక్కబడుతుంది అంటే చక్కగా ఇల్లుని అందంగా సర్దుకునే అమ్మాయి, పొద్దున్నే స్నానం ఆచరించి చక్కగా స్టవ్ అంటించి మంచిగా వంట చేసే అమ్మాయి ఒక నామస్మరణతో దేవనామస్మరణతో చేయాలి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. అంటే మన ఇష్టదైవం నామస్మరణ ఏదైనా పర్లేదమ్మా, మన నోటికి ఏదో వస్తే చక్కగా చేసుకోవచ్చు నాన్న. ఇవాళ రోజున ఈ నామం ఆ నామం అని లేదు. ఇవాళ ఒకప్పుడు ఒక నామం నేర్చుకోవాలంటే మనం ఎవరిదైనా అడిగి నేర్చుకోవాలి. ఇవాళ మన చేతిలో ఒక ప్రపంచం వచ్చేసింది. అదేంటది? సెల్ ఫోన్స్. ఆ ఫోన్లో మనకి ఏం కావాలంటే ఆ శ్లోకం నామం పెట్టేస్తే అది కంటిన్యూ మోగుతూ ఉంటుంది ఇంట్లో. వీళ్ళు చక్కగా స్నానం ఆచరించి అది వెలిగి చేయాలి. ఇలా చేయకపోతే చాలా దోషాలు, ఎటువంటి దోషాలు వస్తాయంటే వీళ్ళు ఏదైతే స్నానం ఆచరించకుండా చేయడం వల్ల ఫుడ్ అశౌచంగా తయారవుతుంది. సో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీతో మనం ఆ ఫుడ్ తింటామో మన బాడీ పొద్దున్న నుంచి డల్గా వీక్గా ఉంటాం. చాలామంది చూడండి, ఒకరోజు మార్నింగ్ యాక్టివ్గా ఉంటారు, ఒకరోజు డల్గా ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ శరీర తత్వం. ఆ శరీరాన్ని ఆ నెగిటివ్ని భరించే శక్తి ఉంటే వాళ్ళు నార్మల్గా వెళ్ళగలుగుతారు. ఆ నెగిటివ్ని భరించే శక్తి లేదనుకోండి, సో వీక్ అయిపోతారు. అన్నం తిన్నాక చాలామంది ఇలా ఆవలించి పెట్టి అలా నిద్రపోతారు. సో ఎందుకంటే పొద్దున్న వాళ్ళు చేసే అదే మీరు గుళ్ళో ప్రసాదం తినండి, మీకు ఆవలింతలు వస్తాయా? చాలా ఎక్సైట్మెంట్గా పనిచేస్తాం. అవును, ఎందుకంటే గుళ్ళో అక్కడ నామస్మరణ చేస్తూ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం తీసుకుంటాం. అదే పులిహోర ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, మనకి అంత తినలేము.
అదే గుళ్ళో అనుకోండి బాగుంది బాగుంది ఇంకొంచెం ఇస్తే బాగుంది ఇంకొంచెం ఇస్తే బాగుంది తీసుకుని తింటాం. కొంతమంది ఆ ప్యాకెట్స్ కొనుక్కుని తింటుంటారు. అవును. సో ఎందుకంటే అక్కడ ఆ పవిత్రమైన స్థలంలో వాళ్ళ పూజా నియమాలు ఆచరించి స్నానం ఆచరించి అమ్మవారి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ నైవేద్యం పెట్టడం వల్ల ఆ శక్తి అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల. సో ఖచ్చితంగా ఆడవాళ్ళు స్నానం ఆచరించి చేయాలి. ఎంతసేపు స్నానం చేసుకోవడం, చక్కగా శవద స్నానం చేసేసి బట్టలు వేసుకుని వచ్చి కావాలంటే మొత్తం పని మళ్ళీ స్నానం చేయండి. ఓకే, ఒకసారి స్నానం చేయాలి రూల్ లేదు కదా. అవునవును. సో ఒకప్పుడు స్నానం అంటే ఎంత కష్టం ఉంది ఆడవాళ్ళకి. ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని అవి తీసుకొచ్చి మళ్ళీ బాత్రూంలో పెట్టుకొని వీళ్ళు స్నానం చేసుకొని రావాలి. ఇవాళ మనకు అలా ఏం లేదు కదా. చక్కగా ఇంత ఫెసిలిటీస్ వచ్చినప్పుడు కూడా మనం చేయకపోతే మన ప్రకృతి మనకు సహకరించదు. ప్రకృతి ఎప్పుడైతే సహకరించదు అనారోగ్య సమస్యలు మనకు స్టార్ట్ అవుతాయి. ఇది నియమం. అనారోగ్య సమస్యలకు మెయిన్ రీజనే ఇది అంటారు. ఇంతే మెయిన్ రీజనే. ఇంటి ఇల్లాలి ప్రధాన పాత్ర. ఆవిడ శ్రద్ధగా నిజంగా భక్తురాలు ఇంటికి ఆవిడ పొద్దున్నే స్నానం చేసి వచ్చిందంటే ఆ ఇల్లు అదృష్టం చేసుకున్నట్టే, ఎంతో పుణ్యం చేసుకున్నట్టు. అది ఎవరైనా అలా ఆడవాళ్ళు పొద్దున్నే స్నానం చేసి చేస్తున్నారంటే మగవాళ్ళు తిట్టకండి, తిట్టద్దు. చాలా మంచి అదృష్టవంతులు అనుకోవాలి మీరు. చాదస్తం ఎక్కువ పొద్దున్నే చాదస్తం ఎక్కువ, స్నానాలు పూజలు ఆవిడ చేస్తుంటావు. ఆవిడ చేయబట్టి వీళ్ళు శ్రీరామ రక్షగా కాపాడబడుతున్నారు. అందరూ వినాలి ఖచ్చితంగా. అలా చేయబట్టి వాళ్ళు శ్రీరామ రక్షగా బయటికి వెళ్ళారు అంటే ఇంటికి వచ్చే వరకు ఈ ఇంటి ఇల్లాలు చేసే పూజా పుణ్యం వల్ల వాళ్ళు తిరిగి ఇంటికి చక్కగా క్షేమంగా వచ్చేది. ఆవిడే లేస్తూనే ఒక బ్రష్ చేసుకుంటూ స్టవ్ వండించిందంటే ఇంక అంతే సంగతులు, మనం చెప్పట్లేదు. ఇవాళ రోజున మనం బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు నాన్న. సో ఆ గ్యారంటీ కావాలి అంటే మన శ్రద్ధగా భక్తిగా ఇంట్లో ఉండాలి. అది నిజంగా ఎంత మంచి ఆంతర్యం అమ్మ. నిజంగా మామూలుగా ఏదో చాదస్తం కొద్ది చెప్తుంటారు పెద్దవాళ్ళు అంటాం, కానీ ఇట్లా వివరిస్తే మాత్రం నిజంగా ఎవరు వినరమ్మా అసలు. ఖచ్చితంగా వింటారమ్మా. తెలియక అవును తెలియక ఉన్న ఈ స్పీడ్ యుగం లాగా అయిపోయి అందరూ రోబోల్లా తయారైపోయాం. నిజంగా చెప్పాలంటే మార్నింగ్ లేచే టైం టేబుల్లా పెట్టేసుకుని టక చేసేసుకుని వెళ్ళిపోవడం అనేది కాకుండా ఇలా చేయాలి. సో ఇలా చేస్తే ఒకసారి ఇంకా కుదిరితే చక్కగా ఆ స్టవ్ దగ్గర కొంచెం పసుపు కుంకుమ వేసి మొదలు పెట్టామంటే ఇంకా చాలా పవిత్రంగా తయారవుతుంది ఆహారం. అసలు అనారోగ్య సమస్య రాదు ఆ ఇంట్లో వాళ్ళకి. అనారోగ్య సమస్య అని చెప్పమనండి ఎవరన్నా ఇలా చేసిన వాళ్ళ ఇంట్లో ఉండదు. ఇలా ఎవరైతే పొద్దున్న చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్య వాళ్ళు హెల్దీగానే ఉంటారు. చాలా మంది కుటుంబాలు చూస్తున్నారు, అదేమిటో వాళ్ళ కుటుంబంలో అన్ని అనుకున్నట్టు అయిపోతుంటాయి. అసలు వాళ్ళ ఇంట్లో ఏ జాతకాలు చూపించుకోరు, వాళ్ళు ఏం పేర్లు చూపించుకోరు, అయినా వాళ్ళకి అన్ని పనులు చక్కచక్క టైంకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలకు మళ్ళీ శ్రీమంతాలు అవుతున్నాయి, బారసాలు అవుతున్నాయి. వాళ్ళకి 60 ఏళ్ళకి షష్ఠపూర్తి చేస్తున్నారు, షష్ఠపూర్తి అవుతుంది. చంద్ర దర్శనం అని చెప్పేసి 80 ఏళ్ళకి ఒకసారి 80 చంద్రులు పౌర్ణములు చూసిన వాళ్ళని చంద్రోత్సవం అని చెప్పేసి వాళ్ళకి చేస్తారన్నమాట. ఓకే, సహస్ర చంద్రోదయం అని చెప్పేసి. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దేనికంటే ఆ ఇంటి ఇల్లాలు పొద్దున్నే లేచి స్నానం ఆచరించి దీపం స్టవ్ దగ్గర దీపం వెలిగించి కాస్త ఆ వంట చేయడం, దేవుడు నమస్కారం చేయడం, స్వామి మా ఇల్లు కొంచెం జాగ్రత్తగా చూసుకో స్వామి, జాగ్రత్తగా ఉండాలి, మేము బాగుండాలి అని దండం పెట్టుకోవడమే శుభం. నిజంగా చాలా మంచి విషయాన్ని తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.